ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. రూతు 4వ అధ్యాయము 10వ వచనము కిందిలేం చదువుకుందాం. ఎక్కువ భాగం ఉంది కనుక కిందిలేం చదువుకొని అది మాత్రమే మనము ఇందాం. రూతును మోయాబురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారనియు పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. ఇక్కడ బోయాజు పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే రూతును పెళ్లి చేసుకున్నాడు. రూతు ఎవరు అంటే రూతు నయోమి కోడలు. నయోమి భర్త చనిపోయాడు. అలాగే ఆయమ్మకున్న 2 కొడుకులు కూడా చనిపోయారు. ఒక కోడలు తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ రూతు మాత్రము అత్తమ్మడే వచ్చింది. మంచి గుణస్తురాలు, మంచి మనిషి, అత్తమ్మడే వచ్చింది. బోయాజు దగ్గరికి వచ్చినప్పుడు బోయాజు ఏం చేశాడంటే, నీకు మరొక బంధువు ఉన్నాడు, నీకు సమీప బంధువు అని ఆయనను పెద్దల్లో కుసబెట్టి, నువ్వు ఈ ధర్మము జరిగించు, నువ్వు వివాహం చేసుకో రూతునని చెప్తే ఆయన ధిక్కరించాడు. నాకు వద్దు, కావాలంటే నువ్వే చేసుకో, నువ్వే ఆ ధర్మం జరుపు అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆ రూతుకి ఎవరు లేరు, నేనే ఆయమ్మను వివాహం చేసుకోవాలని చెప్పేసి ఆయమ్మను పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను సాక్ష్యం పెట్టుకొని పెళ్లి చేశాడు. అందరినీ కుసబెట్టి మాట్లాడి అందరినీ ఒప్పించి ఆయన పెళ్లి చేసుకున్నాడు. పోనీ ఎలాంటిదని పెళ్లి చేసుకున్నాడు అంటే, ఒకటి భర్త లేని స్త్రీ, రెండోది పేదరాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈనాడు మనం చూసినట్టయితే డబ్బున్నోళ్ళనే పెళ్లి చేసుకోవాలని చూస్తారు. అందమున్నోళ్ళని మరొక అందమున్నాయమనే పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు. గుణం చూడరు, బుద్ధి చూడరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళనేది చూడరు. డబ్బు ఉందా, ఒకే కూతురుందా, మేలే ఉన్నదంతా మనకే వస్తుందని ఆశపడతారు. కానీ ఈ బోయాజు అందగాడు, తర్వాత వచ్చేసి డబ్బున్నవాడు, మంచివాడు, నీతిమంతుడు, భక్తిపరుడు. ఆయనను సరే ఆయన మాత్రము ఒక పేదరాల్ని పెళ్లి చేసుకున్నాడు, ఒక విధవరాల్ని పెళ్లి చేసుకున్నాడు. నిజంగా అండి, బోయాజు మాత్రము రూతమ్మ విషయంలో మంచి పని చేశాడు. ఎందుకనగా ఒక పేదరాలికి ఆయన లైఫ్ ఇచ్చాడు. అంతేకాకుండా భర్త లేని స్త్రీ ఆయమ్మకు భర్తగా అయి ఆయమ్మను సంతోషపెట్టాడు. నిజంగా ఆ కుటుంబాన్ని కాపాడినాడు. ఆ కుటుంబం ధర్మము జరిపాడు. చాలా మంచివాడు. నిజంగా మనం ఇలాగ చేయగలమా? అన్ని రకాలుగా ఆలోచించి డబ్బు లేకపోయినా పర్వాలేదు, మంచి గుణం ఉంది చాలే అని మనం చేయగలమా? మనకి ఆస్తి ఉంది, పేదవాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకి లైఫ్ మనం ఇవ్వగలమా? ఇవ్వాలండి. దేవుని బిడ్డలము. ఇతరులు మేలు మనం కోరాలి, ఇతరులు సంతోషాన్ని మనం కోరాలి, ఇతరులు ఆశీర్వాదమే మనం కోరాలి. బోయాజు మాత్రము రూతమ్మను సంతోషాన్ని కోరుకున్నాడు. రూతమ్మను చేరదీశాడు, వివాహం చేసుకున్నాడు. నిజంగా చక్కగా వాళ్ళు వర్ధిల్లారండి. నిజంగా బోయాజుకున్న మంచి మనసును బట్టి చాలా సంతోషిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఒకవేళ అందగానివైతే, డబ్బు ఉన్నట్టయితే అవతల గుణం మాత్రమే చూడండి. డబ్బు లేకపోయినా, హోదా లేకపోయినా మంచి గుణం ఉంటే చాలు, మంచి బుద్ధి ఉంటే చాలు, మంచి ఆత్మీయంగా ఉంటే చాలని చూసి వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టయితే నిజంగా వాళ్ళు మిమ్మల్ని బట్టి సంతోషిస్తారు, మీరు కూడా వాళ్ళని బట్టి మీరు సంతోషిస్తారు. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధున తండ్రి, నీ కొందనాలు తండ్రి. బోయాజుని మీరు దీవించండి
రూతమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బోయాజు రూతమ్మను సంతోషపెట్టాడు తండ్రి. ఈ వాక్యం వింటున్న అనేక బిడ్డలు కూడా తండ్రి బోయాజు వల్ల మంచి సాక్ష్యము కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.